నమస్కారం. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశాన్ని ఏ పునాది నడిపిస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా? అది ఒక అద్భుతమనే చెప్పాలి. ఈరోజు మనం మన భారత రాజ్యాంగమనే ఒక బృహత్తర గ్రంథం ఎలా రూపొందింది, దాని వెనక ఉన్న అసలు కథ ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా మాట్లాడుకుందాం. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఎన్నో మతాలు, వందల కొద్దీ భాషలు, విభిన్న సంస్కృతులున్న ఈ ఉపఖండాన్ని ఒకే తాటిపైకి తెచ్చి పాలించడం ఎలా? ఈ సవాలు వినడానికే చాలా కష్టంగా అనిపిస్తోంది కదా. మనం ఇండియన్ పాలిటీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేస్తున్న ఆ ఏకైక శక్తి ఏదైనా ఉందంటే అదే మన భారత రాజ్యాంగం. ఈ మహాగ్రంథమే దశాబ్దాలుగా మనల్ని ముందుకు నడిపిస్తోంది. మీకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? 470. అవును, ఇన్ని ఆర్టికల్స్తో మన రాజ్యాంగం కాలక్రమంలో ప్రపంచంలోనే అతి పొడవైన లిఖిత రాజ్యాంగంగా రికార్డు సృష్టించింది. అసలిది ఎలా సాధ్యమైంది? సరే, ఈ భారీ పత్రాన్ని మనం సులభంగా డీకోడ్ చేయడానికి ఒక 6 ముఖ్యమైన కోణాల్లో దీన్ని అర్థం చేసుకుందాం. దీని భారీ పరిమాణం, ఇతర దేశాల నుంచి తీసుకున్న అంశాలు, ఇది సాధించిన అద్భుతమైన బ్యాలెన్స్, హక్కులు, విధులు, ప్రజాస్వామ్య స్తంభాలు, అలాగే విమర్శకులు దీని గురించి ఏమన్నారో తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. మొదటి అంశానికి వస్తే, రాజ్యాంగ సభ తమ సింబల్గా ఏనుగును ఎందుకెంచుకుందో ఇట్టే అర్థమైపోతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ న్యాయపత్రం అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంత భారీగా ఎందుకు తయారైంది అంటారా? దానికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. మన దేశ భౌగోళిక వైవిధ్యం ఒకటి కాగా, రెండవది 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రభావం, అలాగే కేంద్ర రాష్ట్రాలకు కలిపి ఒకే కాంప్రహెన్సివ్ రాజ్యాంగం ఉండటం, ఇక రాజ్యాంగ సభలో న్యాయ నిపుణులు ఎక్కువ మంది ఉండటం వల్ల ప్రతి చిన్న పరిపాలన అంశాన్ని కూడా వాళ్లు చాలా డీటెయిల్డ్గా రాశారు. అందుకే ఇది ఇంత సైజుకి చేరుకుంది. ఇక దీని పరిమాణం సంగతి పక్కన పెడితే, ఇందులో ఉన్న అద్భుతమైన అంశాలన్నీ ఎక్కడ్నుంచొచ్చాయి? అదొక పెద్ద గ్లోబల్ ప్యాచ్వర్క్ అని చెప్పొచ్చు. మన రాజ్యాంగ నిర్మాతలు ఒక అద్భుతాన్ని ఎలా సృష్టించారో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ఒక మాట చాలా గర్వంగా చెప్పారు. ప్రపంచంలో తెలిసిన రాజ్యాంగాలన్నింటినీ జల్లెడపట్టిన తరువాతే మన రాజ్యాంగం తయారైంది అని. అది నిజమే. 1935 చట్టం నుంచి ఫెడరల్ సిస్టమ్ను, అమెరికా నుంచి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులను, బ్రిటన్ నుంచి పార్లమెంటరీ విధానాన్ని, ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలను, ఇలా ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ అన్నింటినీ తీసుకున్నారు. అయితే ఇన్ని దేశాల నుంచి ఇన్ని వివిధమైన ఐడియాలను తెచ్చుకున్నప్పుడు వాటన్నిటినీ బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో ఆలోచించండి. కాని మన రాజ్యాంగం సాధించిన అత్యుత్తమ సమతుల్యత బహుశా ఎక్కడా చూడలేం. ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏంటో చూద్దాం. ముందుగా రాజ్యాంగాన్ని సవరించే పద్ధతినే తీసుకుందాం. ఇది పూర్తిగా అమెరికా రాజ్యాంగంలాగా కఠినమైనది కాదు, అలాగని చాలా సింపుల్గా మార్చేసేంత తేలికైనది కాదు. ఆర్టికల్ 368 ద్వారా కొన్ని కీలక మార్పులకు పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ కావాలి. కానీ కొన్ని మామూలు విషయాలను చాలా ఈజీగా సింపుల్ మెజారిటీతో మార్చేయొచ్చు. ఎంత అద్భుతమైన కాంబినేషన్ కదా! అలాగే ఇంకో గొప్ప బ్యాలెన్స్ ఇక్కడ చూడొచ్చు. మామూలు సమయాల్లో పవరంతా కేంద్రం, రాష్ట్రాల మధ్య విభజించబడి పక్కా ఫెడరల్ వ్యవస్థలా పనిచేస్తుంది. కాని ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే చాలు, సిస్టమంతా ఒక్కసారిగా యూనిటరీగా అంటే ఏకకేంద్రంగా మారిపోయి పవరంతా కేంద్రం చేతుల్లోకొచ్చేస్తుంది. ఇది మన రాజ్యాంగం ప్రత్యేకత. మరి ఈ అధికారాల విభజన పక్కాగా ఎలా జరుగుతుంది? మన 7వ షెడ్యూల్ దీనికి పర్ఫెక్ట్ క్లారిటీ ఇస్తుంది. యూనియన్ లిస్ట్లో 98 అంశాలు, స్టేట్ లిస్ట్లో 59, కాంకరెంట్ అంటే ఉమ్మడి జాబితాలో 52 అంశాలతో కేంద్రం దేనిపై చట్టం చేయాలి, రాష్ట్రం దేనిపై చేయాలి అనేది చాలా స్పష్టంగా లెక్కలతో సహా రాసిపెట్టారు. ఇక మూడో కీలకమైన బ్యాలెన్స్, పార్లమెంట్ గొప్పదా లేక సుప్రీంకోర్టు గొప్పదా అని. బ్రిటన్లో పార్లమెంట్ పవర్ఫుల్, అమెరికాలో న్యాయ వ్యవస్థ పవర్ఫుల్. కాని మన ఇండియాలో ఈ రెండింటినీ భలే బ్యాలెన్స్ చేశారు. పార్లమెంట్ చేసిన చట్టం బాలేదంటే సుప్రీంకోర్టు కొట్టేయగలదు. అదే సమయంలో పార్లమెంట్ తనకున్న అధికారంతో ఏకంగా రాజ్యాంగాన్నే సవరించగలదు. సరే, ఇదంతా గవర్నమెంట్ ఎలా నడవాలి అనే ఒక మెకానిజం అనుకుంటే, మరి నేరుగా సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉన్న అసలైన రాజ్యాంగపు ఆత్మ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అవే మన హక్కులు, ఆదేశాలు మరియు విధులు. ఈ ఆత్మను మనమొక 3 భాగాలుగా చూద్దాం. పార్ట్ 3లో మన ప్రాథమిక హక్కులుంటాయి. ఇవి మనల్ని కాపాడుతాయి. వీటికోసం మనం కోర్టుకెళ్లొచ్చు.
ఇక పార్ట్ 4లో ఆదేశిక సూత్రాలు. ఇవి ప్రభుత్వం ఎలా పనిచేయాలి, ప్రజలకు ఎలాంటి మంచి చెయ్యాలి అని గుర్తుచేస్తుంటాయి. తర్వాత యాడ్ చేసిన ప్రాథమిక విధులు. పౌరులుగా మన రెస్పాన్సిబిలిటీ ఏంటో మనకు చెప్తాయి. ఈ హక్కులు భద్రంగా ఉండాలన్నా, సిస్టమ్ సరిగ్గా పనిచెయ్యాలన్నా వాటిని కాపాడే బలమైన స్తంభాలు కావాలి కదా. అవే మన ప్రజాస్వామ్య వ్యవస్థాగత పునాదులు. అవేంటో ఒకసారి చూద్దాం. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పనిచేసే ఈ 3 సంస్థలు చాలా కీలకం. దేశంలో ఎలక్షన్స్ ఫేర్గా జరిగేలా చూసేది ఎలక్షన్ కమిషన్. మనం కట్టే పన్నుల డబ్బులు దుర్వినియోగం కాకుండా కాపలా కాసేది క్యాగ్, అదేనండి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అలాగే బెస్ట్ ఆఫీసర్స్ను సెలెక్ట్ చేసేది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ సంస్థల స్వయం ప్రతిపత్తే మన ప్రజాస్వామ్యానికి అసలైన బలం. ఇంత గొప్ప సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు అంతా బాగుంది అనేవాళ్లు ఉంటారు, విమర్శించేవాళ్లు ఉంటారు కదా. అందుకే చివరగా మన విమర్శకుల తీర్పు ఏంటో కూడా చాలా న్యూట్రల్గా తెలుసుకుందాం. దీన్నొక గుడ్డి అనుకరణ అన్న విమర్శల వెనుక ఉన్న పాయింట్ ఏంటి? రాజ్యాంగం తయారైన కొత్తలో కొందరు దీన్ని చాలా తీవ్రంగా విమర్శించారు. ఇదంతా బయటనుంచి అరువు తెచ్చుకున్నదని, 1935 చట్టానికి కేవలం కార్బన్ కాపీ మాత్రమే అని అన్నారు. ఇందులో అసలు ఇండియన్నెస్ లేదని, గాంధీజీ కలలు కన్న గ్రామ పంచాయతీల విధానం ఇందులో లేదని అప్పట్లో వాదనలు వినిపించాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సర్ ఐవర్ జెన్నింగ్స్ చేసిన కామెంట్. ఆయన ఏమన్నారంటే, ఈ రాజ్యాంగం నేరుగా 1935 చట్టం నుంచే వచ్చింది, పైగా ఇదొక లాయర్ల స్వర్గం అని అన్నారు. అంటే ఇందులో ఉన్న లీగల్ టర్మినాలజీ చాలా కాంప్లెక్స్గా ఉందని, భవిష్యత్తులో ఎన్నో కోర్టు కేసులకు ఇది దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ విమర్శలన్నిటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇక్కడ మనం తప్పక గమనించాలి. ఆయనేమన్నారంటే, మంచి విషయాలను అరువు తెచ్చుకోవడంలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. ఒక రాజ్యాంగం ప్రాథమిక ఐడియాల మీద ఏ ఒక్కరికీ పేటెంట్ హక్కులు ఉండవు కదా అని చాలా స్పష్టంగా, ధైర్యంగా బదులిచ్చారు. కాబట్టి ఈరోజు మన చుట్టూ జరుగుతున్న ఎన్నో విషయాలను గమనించిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఇన్ని విమర్శలు ఎదుర్కొన్న మన రాజ్యాంగం కేవలం వివిధ దేశాల నుంచి అరువు తెచ్చుకున్న ఒక పత్రం మాత్రమేనా? లేక 100 కోట్ల మందితో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పక్కాగా సరిపోయేలా డిజైన్ చేసిన ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింటా? ఇన్ని దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని మన దేశాన్ని నిలబెడుతున్న ఈ ఏనుగంత రాజ్యాంగం గురించి ఈ ప్రశ్నను మీరే ఆలోచించండి.